ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కి వచ్చినప్పటికీ కూడా all of us become the members of that family. మనం యేసయ్య కుటుంబానికి మనం అందరం సభ్యులమైపోతాము. Once we become a members of that family, ఎప్పుడైతే మనం ఆ కుటుంబానికి సభ్యులమైతామో together we praise the Lord అప్పుడు దేవుని మనం ఆరాధన చేస్తాం. as families of the families. అవరి ఆ కుటుంబాలుగా మారిపోతాము. Tonight, let the Lord create such families around us. ఈ రోజు రాత్రి అలాంటి కుటుంబాలను దేవుడు సిద్ధపరచును గాక. Families which will sing along with Paul and Caroline and saying that the Lord is our shepherd. ఈ రోజు పౌలయ్య గారి కుటుంబంతో కలిసి ఇతర కుటుంబాలందరూ కలిసి ఈ పాట పాడుడు గాక. యెహోవా నా కాపరి. This be your divine declaration tonight. ఈ రోజు మీరు యొక్క దేవుని యొక్క సంబంధమైన మాటని పలుకుదురు గాక. And when you go further into the same song, ఈ యొక్క కథలోకి ముందుకు వెళ్తే David said, the Lord is my shepherd. యెహోవా నా కాపరి. He is respect of his relationship with the shepherd. ఆ యొక్క కాపరితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. He is my shepherd. ఆయన నా కాపరి. Like the children sang, no. जैसे बच्चों ने गाना गाया नाना नाना करके Going to Jesus and say, my shepherd. అట్లే వయసు అట్లనే మనం కూడా దేవుణ్ణి మన నాన్న లేక మా కాపరి అని మనం చెప్పాలి. I belong to him. దేవుడు యేసయ్యకు లేక ఆయనకు సంబంధించేవాడును. And he belongs to me. ఆయన నాకు సంబంధించిన వాడు. In the book of Song of Solomon, మరి యొక్క పరమ గీతములో like Paul and Caroline, what did they say? అప్పుడు క్యారలమ్మ గారు అయ్యగారు ఏం మాట్లాడతారు? Like a bride and bridegroom, they said. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎట్లా చెప్తారు? We read that in chapter 6 of the Song of Solomon. మరి యొక్క పరమ గీతం 6వ అధ్యాయంలో చూస్తున్నాము. I belong to him. నేను ఆయనకు సంబంధించిన దానను. And he belongs to me. ఆయన నాకు సంబంధించిన వాడు. His and he is mine. నేను ఆయనకు సంబంధించింది, ఆయన నాకు సంబంధమైన వాడు. The Lord is my shepherd. ఎప్పుడైతే మీరు దేవుడు నా కాపరి అంటున్నారో, You are making a declaration that this is a divine relationship between me and my shepherd. ఎప్పుడైతే మీరు యెహోవా నా కాపరి అంటున్నారో, దేవునికి నీకున్న సంబంధాన్ని మీరు డిక్లేర్ చేస్తున్నారు. He holds my hand. ఆయన నా చేయి పట్టుకుంటాడు. And he takes my knee forward. ఆయన నన్ను ముందుకు నడిపిస్తాడు. And as we move further, మనం ముందుకు వెళ్తున్నప్పుడు what do we see? మనం ఏం చూస్తున్నాం? He said, I shall not be in want. నేను ఎలాంటి మరి కొదవగా ఉండను. What did he say? ఏమంటున్నాడు? I shall not be in any want. నాకు లేమి కలుగదు. He is my savior. ఆయన నా రక్షకుడు. He is my shepherd. ఆయన నా కాపరి. He is my redeemer. ఆయన విడిపించేవాడు. But he is my provider. ఆయన నా ఒక అక్కర తీర్చేవాడు. And so that divine proclamation has a follow-up on that by saying that he provides for me. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి మనం కాపరిగా ఉంచుకుంటామో ఆయన మన అక్కర అవసరాలు తీరుస్తాడు. I shall not be in any want. నేను ఎలాంటి లేమి కలవాడని కాదు. Many of you may be sitting here and making prayers of want. ఇక్కడ ఉన్న చాలా మంది మీకున్న లోటును బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారేమో. In my life and our life, I have learned that the Lord is my shepherd. I shall not be in want. నేను నా జీవితం నేర్చుకున్నాను. ఎప్పుడైతే దేవుడు నాకు కాపరి ఉన్నాడో నాకు లేమి కలగదు. Me and my wife made a covenant before God that we will never and ever stretch our hands before anybody. నేను నా భార్య కలిసి దేవుని ముంగట ఒప్పందం చేస్తున్నాము. దేవా మేము ఎప్పుడు కూడా మా చేతులు ఇతరుల ముంగట చాపము. In 1978 we made that commitment before God. మేము 75 సంవత్సరాల క్రితం యొక్క కమిట్మెంట్ దేవుని ఎదుట చేశాము. Needs come and go. కష్టాలు వస్తాయి పోతాయి. The needs will come and go. అంటే మనకు అవసరతలు వస్తాయి పోతాయి. But every need is met till this day. మరి నా అక్కడ ప్రతి అవసరత ఇంతవరకు So many of our friends know about our lives. చాలా మంది నా స్నేహితులు నా జీవితం గురించి తెలుసు. I can testify before the Lord that the Lord has met every need of us. మరి నేను నాకు సాక్షి చెప్పగలుగుతాను. దేవుడు నా అక్కర తీర్చినాడు. My shepherd never left us in any want. మరి నా కాపరి నన్ను ఎప్పుడు కూడా లేమిలో ఉంచలేదు. And so Paul's testimony tonight has been for the last 60 years. పౌలయ్య గారి ఇప్పుడు సాక్ష్యం కూడా గత 60 సంవత్సరాల జీవితంలో The Lord has been meeting our needs. దేవుడు అక్కర అవసరాలు తీర్చినాడు. And he never keeps us in